ఆంధ్రప్రదేశ్ కాదంటే ఏ రాష్ట్రమైనా కానీ అభివృద్ధి చెందాలి అంటే పాలించే నాయకుడికి ముఖ్యంగా సమర్థత అనేది ఉండాలి. మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ఏపీ విధ్వంసానికి గురైంది, ఎంత వెనుకబడిపోయిందో అందరికీ తెలిసిన విషయం. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క వ్యవస్థని బాగు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్ది అభివృద్ధి దిశగా దాన్ని తీసుకెళ్లే రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగడుగునా కూడా విష ప్రచారం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించి. తాజాగా ఒక్క సామాజిక వర్గానికి పోలీస్ శాఖలో పదవులు కట్టబెట్టి అంటూ మాట్లాడడం కానీ, టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు, కక్షతో కూడిన హత్యలు ఎక్కువయ్యాయంటూ ప్రచారం చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో విష ప్రచారం చేయాలని విస్తృతంగా ట్రై చేస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం అయితే సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పాలించే నాయకుడికి విజన్ ఉండాలి. అలాగే జనరంజక పారదర్శక పాలన అందించాలి అంటే సమర్థత ఉండాలి. జగన్ కు ఈ రెండు లక్షణాలు లేవని ఓటర్లు తీర్పు చెప్పేశారు. అయినా ఆయన మారలేదు. మళ్లీ అబద్దాల పునాదులపైనే రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య కేసుపై నాటకం, పింక్ డైమండ్ కట్టుకథ, ఇలా జగన్ ఆయన పార్టీ వారు ఎన్నో అబద్దాలు చెప్పారు. 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని అడ్డగోలు ఆరోపణలు చేశారు. చంద్రబాబు 6 లక్షల కోట్ల అవినీతి చేశారు అంటూ ఏకంగా ఒకవైపు పుస్తకం కూడా రాశారు. ఇక జగనే స్వయంగా ఆరోపణలు చేయడంతో పాటు గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదులు కూడా చేశారు. జనం నమ్మే వరకు ఒకే అబద్ధాన్ని 100 చోట్ల 100 సార్లు 100 మంది చేత 100 రకాలుగా చెప్పించారు. ఈ అబద్ధపు పునాదుల మీద వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. జగన్ చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయారు. గత 5 ఏళ్లు అడ్డగోలుగా పాలన చేశారు. జగన్ నిజస్వరూపం తెలియడంతో ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించారు. దీంతో మళ్లీ అబద్దాలతో చంద్రబాబు ప్రభుత్వంపై విషం చిమ్మాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఢిల్లీ వెళ్లి గోల చేశారు. వారి పేర్లు ఎఫ్ఐఆర్లు ఇవ్వాలని ప్రభుత్వం అడిగితే అటువైపు నుంచి సమాధానం లేదు. జగన్ సైలెంట్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో ప్రచారం ఆగడం లేదు. ఈ అబద్దాల ప్రచారాన్ని ప్రభుత్వం సరిగ్గా ఎదుర్కోలేకపోతుందని, కఠినంగా వ్యవహరించలేకపోతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ వ్యవహారంలో జగన్ తీరుపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ గోబెల్స్ భూతం మరింత భయంకరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జగన్ కు నోటీసులు ఇస్తామని ప్రభుత్వం చెప్పినా దానికి అనుగుణంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ వాపోతున్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టి 2 నెలలు కూడా కాకముందే 36 రాజకీయ హత్యలు జరిగాయని, సూపర్ 6 అమలు చేయడం లేదని, ఇసుక ఉచితం కాదని, కమ్మ సామాజిక వర్గం వారికి పోస్టింగుల్లో ప్రాధాన్యం అంటూ గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టారు. వీటిపై ప్రతిరోజు వైసీపీ నుంచి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయకపోతే పార్టీకి నష్టం తప్పదంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు పింక్ డైమండ్ పోయిందన్న అబద్దాన్ని జనాల్లోకి ఎక్కించడానికి అప్పటి టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను వైసీపీ రంగంలోకి దించింది. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించిన 2 కమిషన్లు 1952 నుంచి టీటీడీ రికార్డులు పరిశీలించి అసలు పింక్ డైమండ్ అనేది లేదు అని నిర్ధారించాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు అన్న అబద్దాన్ని జగన్ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించగలిగారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం మాత్రం మనం ఇవ్వలేదు కదా, ఎందుకులే స్పందించడం అని సైలెంట్ గా ఉండిపోయింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో నష్టపోయింది. తర్వాత అసెంబ్లీలో జగన్ ప్రభుత్వమే స్వయంగా ఆ 35 మంది మొత్తం కమ్మ సామాజిక వర్గం వారు కాదు అని చెప్పారు. ఇక విశాఖ విమానాశ్రయంలో జగన్ తనపై చేయించుకున్న కోడికత్తి దాడిని టీడీపీకి ముడిపెట్టారు. సొంత బాబాయ్ హత్యకు గురైతే చంద్రబాబే చంపించారంటూ విపరీతమైన ప్రచారం చేశారు. ఈ కేసులో జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని 2019కి ముందు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మర్చిపోయారు. ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఒకలా మాట్లాడి పార్లమెంట్లో అందుకు విరుద్ధంగా బిల్లు పెట్టిన బీజేపీకి మద్దతిచ్చారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ఖరీదైన అబద్ధం చెప్పారు. దీనివల్ల రూపాయి కూడా రాకపోగా ఆ సదస్సు నిర్వహణకు పెట్టిన ఖర్చులు కూడా దండగేనని అంటున్నారు.
ఇక మద్యపాన నిషేధం అని చెప్పి ఆ వ్యాపారాన్ని తాకట్టు పెట్టి 50,000 కోట్లు అప్పులు తెచ్చారు. పైగా మద్యం వినియోగం తగ్గింది అంటూ అసెంబ్లీలో అసత్యపు ప్రకటన చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, గత ప్రభుత్వ హయాంలో జగన్ ఎన్నో అరాచకాలు అక్రమాలు చేశారు. అసలు రాష్ట్రాన్ని మొత్తము కకావికలం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడిని అలాగే టీడీపీ పార్టీని ఎండగడుతూ వచ్చారు. ఇప్పటికీ ప్రజలు బుద్ధి చెప్పినా సరే ఇప్పటికీ ఆయన బుద్ధి మారలేదు అని చెప్పేసి తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? అబద్ధాల పునాదుల మీదే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని నిర్మిస్తున్నారనే విషయం ఇప్పుడు ఆ పార్టీ నేతలే మండిపడుతున్న పరిస్థితి. అబద్ధం ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, పదే పదే చెప్తే నమ్మరు అని చెప్పి వారంతా కూడా చెబుతున్నారు. ఈ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన తర్వాత నేడు అబద్ధాలు చెప్తే ఉపయోగం ఉండదు అని కూడా వారు భావిస్తున్నారు. ఎన్నికల తరువాత నేటి వరకు 36 మంది వైసీపీ కార్యకర్తలను నాయకులను హత్య చేశారంటూ ఢిల్లీ వేదికగా ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవరెవరు హత్యకు గురయ్యారు వారి వివరాలు ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి అని ప్రభుత్వం చెబితే మాత్రం నోరు మెదపలేదు. మీడియా అడిగితే మాత్రం పక్కకు తప్పుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ విషయాన్ని అప్పట్లోనే టీడీపీ చెప్పినప్పటికీ కూడా, అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పటికీ కూడా, మరోవైపు జగన్ మాత్రం సోషల్ మీడియాలో దీన్ని విస్తృత ప్రచారం చేస్తున్నారు. రోజుకి ఎవరొకరితో మాట్లాడిస్తూ విష ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని గనక తిప్పికొట్టకపోతే గనక పార్టీకి నష్టం వాటిల్తుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో ఎవరైనా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా చిన్న ఆరోపణ చేస్తే వెంటనే డీజీపీతో వారికి లేఖలు పంపించి మీరు ఈ ఆరోపణలు చేశారు, దీంట్లో వాస్తవం ఉంటే వివరాలు ఇవ్వాలని తాకీదులు పంపించేవారు. ఒకవేళ వివరాలు ఇవ్వని పక్షంలో అసత్య ఆరోపణలు చేసిన మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ సాక్షాత్తు అప్పటి డీజీపీతో లేఖలు రాయించిన విషయాలు కూడా ఇప్పుడు వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు అటువంటి వ్యూహాన్ని అవలంబించదని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఎవరు గుడ్డ కాల్చి మొహం మీద పాడేయడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైపోయిన నేపథ్యంలో, ముఖ్యంగా వైసీపీ ఈ కళలో సిద్ధహస్తులు అయిన నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వీళ్ళనంత తొందరగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జగన్ చెప్తున్న అబద్ధాలు, ఒక అబద్ధాన్ని 100 సార్లు 100 మందితో 100 చోట్ల చెప్పిస్తే అదే నిజమవుతుందని ఏదైతే జగన్ వ్యూహం 2019లో అవలంబించారో అదే వ్యూహాన్ని అవలంబించి తర్వాత ఆయన అధికారంలో కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన చిన్నాన్న హత్యకు సంబంధించి చంద్రబాబు హత్య చేయించారని అప్పట్లో ప్రచారం చేయించారు. తన సొంత పత్రికల్లో నారాసుర రక్త చరిత్ర అంటూ నిలువెత్తు కటౌట్ తో ఒక పెద్ద ఐటమ్ ను కూడా రాయించారు. చివరకు ఆ హత్య వెనుక ఉన్న సూత్రధారులు పాత్రధారులు ఎవరనేది సిబిఐ తేల్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు హత్యా రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే విశాఖ విమానాశ్రయంలో జగన్ తనపై చేయించుకున్న కోడికత్తి దాడికి టీడీపీకి ముడిపెట్టారు. సొంత బాబాయ్ హత్యకు సంబంధించి కూడా ఇదే విధంగా వ్యవహరించారు. 2019కి ముందు జగన్ అధికారంలోకి వచ్చాక చెప్పిన అబద్ధాలన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చాక మర్చిపోయారు. టీడీపీపై చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్ని కూడా ఆయన నిరూపించలేకపోయారు. పెట్టుబడుల సదస్సు 13 లక్షల కోట్లు వచ్చాయంటూ చెప్పినప్పటికీ కూడా దానికి పెట్టిన ఖర్చు వృధా అయింది తప్పించి ₹1 రాలేదని తర్వాత తేలిపోయింది. 50,000 కోట్లు మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి 50,000 కోట్లు అప్పు తెచ్చారు. అయితే మద్యానికి సంబంధించి వరకు కూడా తాము నిషేధిస్తామని చెప్పి చివరకు అప్పు తీసుకొచ్చి ఇతర అవసరాలకు వాడేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు 3 రాజధానులకి 10 సాకారం చేయలేకపోయారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అని చెప్పి సిపిఎస్ ఉద్యోగులను నిండా ముంచి ఆఖరకు జీపీఎస్ తెచ్చి ఎందుకు కొరకాకుండా వారిని చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా జగన్ చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజలకు తేలిపోవడంతో ఇప్పుడు మరలా 36 మందిని హత్య చేశారంటూ చేస్తున్నటువంటి విస్తృత అసత్య ప్రచారం సోషల్ మీడియాలో తిరిగి అధికార పక్షానికి తగలకుండా ఇమీడియట్ గా దానికి రిటాలియేట్ చేయాలని కార్యకర్తలు నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అబద్ధాల పునాదులపై వైసీపీని ఆయన నిర్మించారు. ఇదే విధంగా కొనసాగితే కనుక అది టీడీపీ కూడా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు ఉండాలి. అవసరమైతే డీజీపీతో లేదా పోలీసు ఉన్నతాధికారులతో ఒక లేఖ రాయించి ఎందుకు మీరు ఈ విధంగా చెప్పారు, అందులో వాస్తవాలు ఉంటే వివరాలు తమకు ఇవ్వాలి, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కూడా లేఖ రాయించాలనే డిమాండ్ కూడా సర్వత్రా వినిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి దీనిపైన ఏం చర్య తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంది.